దా దా. ఏం జాను? ఏం మామా? కోళ్ళు మీవేనా జాను? లేదు, పక్కింటోళ్ళవి. అట్లా కాదులే అమ్మ, అడిగితే గాని. మరి మావు కాకపోతే నేనేంటుకుంటా ఇడ. ఆ కోడి బలి ఉంది జాను. సేలం కోడి అదే 20,000. ఓ అమ్మయ్యా, చిలక ముక్కుది. బా బాగుంది పుంజు, పోయొత్తా. ఏం జాను? సాయంత్రము పెళ్లికి పోతున్నాము. పెళ్లికి పోయేది నాకేం చెప్పాలి మీరు? చెప్పేది ఇను. ఏం చెప్పమ్మా? సాయంత్రం పెళ్లికి పోతున్నాము, ఆ కోళ్ళ షెడ్ కల్లా అట్లా చూసుకుంటాను. కోళ్ళ షెడ్ కల్లా చూస్తా పో జాను, అట్లా పోయినోడలా చూసుకుంటా పో. సాయంత్రానికి వస్తారు కదా. సర్లే పోయిరాపు. ఏంది మామ ఇట్లా చేస్తవి? ఏం జాను రా. ఏం జాను, పెండ్లి బాగా జరిగినా? బాగా జరిగింది మామ. పెండ్లేం బాగా జరిగింది, కానీ మా కోడి కనపల్లే. అది కూడా పెండ్లి పోయిందేమో. అతి కూతలు కుయ్యద్దు. మరి ఎక్కడ పోయి ఉంటుంది పా? నేను పోయి చూసి వచ్చినప్పుడు ఉంది, కావాలంటే మంగమ్మ అవును అడుగు. నువ్వు చూసేసి వచ్చినప్పుడు ఉంది, నువ్వు పోయి వచ్చినాకే కనపడలేదంట. నాకేం సంబంధం పా? అంటే ఏమన్నట్లు నీ ఉద్దేశము? కోడి చూసుకుంటేది కాక మళ్ళీ నాకు ఇవన్నీ చెప్తున్నావా నువ్వు? నేను పోయి వచ్చినా కనపడలేదంట. ఎక్కడ పోయిందో ఏమో నాకెట్లా తెలుస్తుందమ్మా? బాగుండవే అంటే నేను ఎత్తకపోయినానని నీ ఉద్దేశమా? ఉద్దేశం కాదు, అదే నిజమేనేమో అని అనుమానంగా ఉంది. నాకేం అవసరం లేదు నీ కోడి అబ్బా ఎత్తపోయి అమ్ముకుంటేకి. అవసరం లేకపోతే మళ్ళీ మంగమ్మ అవ్వకి 20,000 ఎట్లా కట్టినావు? యాట్ నుంచి వచ్చింది నీకు లెక్క? అంటే లెక్క కడితే నీ కోళ్ళు అమ్ముకొని కట్టినానే. అంటే నేను ఊర్లో ఎవరు కప్పులు తీర్చినా అన్ని అమ్ముకొని కడతానని ఉద్దేశం. ఎట్లా బాగుండవు కదమ్మా పాపమును? తుంట బీడీలు ఏరుకుండేకుండదు, నీకెట్లా వచ్చా లెక్క? మంగమ్మ అవ్వకి డబ్బులు కట్టినావు కదా, యాట్ నుంచి వచ్చా? నా కోడి అమ్మి కట్టినావు కదా, నిజం చెప్పు. అది రేటు కోడి మామ. రేటు కోడి కాదు, నాటుకోడి. చింపాంజీ మొగము, అది సేలం కోడి. సేలమా? ఎవరు యాలమేసిరో? చూడు మామ, బాగుండదు. అప్పు కట్టేకి నీకు లెక్క యాట్ నుంచి వచ్చా చెప్పు. ఈ అమ్మకి అన్ని చెప్తారు పాపము. మేము ఏం చేసేది అన్ని చెప్పాలి. ఈ అమ్మకి లెక్క యాట్ నుంచి వచ్చాను, నీకు వివరాలు చెప్పాలా? నాకేం సంబంధం? లెక్క యాట్ నుంచి వచ్చిందంట. ఈడిస్తంతే దమ్మిడి ఉండదు, నీకేట్ నుంచి వచ్చా డబ్బులు? మర్యాద చెప్తావా? పంచాయతీ పెట్టాలా? పెట్టు, ఏం భయమా? పంచాయతీలు మనకేమైనా కొత్త ఉన్ని గాని ఇన్ని మాట్లాడుతుండవు కదబ్బా. ఇప్పుడు నీ కోడి నేనే తీసపోయినానని, నేనే అమ్మినానని సాక్ష్యం ఉందా? ఎవరైనా చూసినారా చెప్పు? నువ్వు ఏడికి మాట్లాడుతున్నావు? నీతో ఎవరైనా చెప్పినారా? ఎవరైనా రుజువు చేసి చూద్దాము. అన్ని వడ్డారం మాట్లాడతావు, అన్ని నా మీదకి వేసుకుంటా. నాకేమవసరమమ్మా? సరే, సాక్ష్యం అడుగుతున్నావు కదా, నీకు మంగమ్మకి డబ్బులు కట్టే యాట్ నుంచి వచ్చా డబ్బులు? పూరా విషయం తెలుసుకొని మాట్లాడు. ఇప్పుడు మంగమ్మకి లెక్క కట్టేది నాదనుకుంటున్నావా? ఎంగట్రాముడు ఉండదా అడా తోటతా ఉంటే పని మీద అర్జెంట్ పోతాడారా? నేను మంగమ్మకి లెక్కి లై పొద్దుతానని చెప్పినాను. అట్లా లెక్కి పోరా అని చెప్పి 20,000 ఇచ్చినాడు. అద్దీ పోయి కట్టినా. నేను కట్టేది సుబ్బమ్మ చూసా, పక్కింటి ఆయమ్మ. సుబ్బమ్మ లేదా ఆయమ్మ మీ అవ్వ? నీకన్నీ నేర్పిస్తాంటుంది ఆయమ్మ. ఆయమ్మ చూసా లెక్క కట్టేది. నా అప్పు కడతానని అనుకొని చెప్పింటుంది నీకు. నీ కోడి పోయింది, ఆయమ్మే ఎక్కిచ్చింటుంది కదా, నీకన్నీ చెప్పు. ఎంగట్రాములు లెక్క మంగమ్మకి కట్టినా, నా అప్పు అనుకొని మీరందరూ నన్ను అడుగుతాడారు. ఇప్పుడు పొలంప మంగమ్మ తాకి నేను అప్పు కట్టినానేమో అడుగు. నువ్వు అడక్కనే అన్ని ఏంటి అనుకో మాట్లాడితే అంతా నేను అసలు అప్పే కట్టలే. నాతో ఎట్లొస్తుంది లెక్క కట్టేకి? ఓహో, మరి నా కోడి ఎక్కడ పోయినట్లు మామ? ఉండు మామ, ఫోన్ వస్తుంది. హలో డాడీ, కోడి చిక్కిందా? మాన్ పైన ఉన్నదా? ఎట్లా డాడీ చిక్కింది? మామ కోడి మాన్ పైన ఉందంట. కోడి చిక్కింది అంటలే మామ, సారీ. కాదుపా, ఇన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు సారీ చెప్తే అయిపోతుందా? దొంగతనం ఎత్తువేనవిందా? ముందుసారి వేరే వాళ్ళ కోడి ఎత్తపోయింటివి కదా, ఆ అనుమానంతోనే అడిగితే. అంటే నేను చూసినావా అప్పుడు? కానీ ఎవడో ఎత్తకచ్చింటి తిందురా అంటే తిన్నా. వాడు ఎత్తకచ్చిన నాకేం పట్టు, వాడు ఎత్తకచ్చిండేది దానికి నా మీద నేను కూడా మోసుకోవాల్సి వచ్చింది. అది దొంగ కోడి తిన్నానని. దొంగ కోడి ఎత్తపోయిందంటే ఏమో చూసిందేం పాపము. ఇప్పుడు చిక్కింది, మరి ఇన్ని మాటలు మాట్లాడుతీవి. ఎవరు అవన్నీ అనిపించుకునేది? సారీలే మామా. అంతా సారీ చెప్తావు, అన్ని అనేది సారీలే మామా అనేది. సారీలే మామా. ఎవరికి కావాలి నీ సారీ?
సారీ చెప్పిన ఇట్స్ పెట్టవే ఇంకేం చేయాలమ్మా. ఇప్పుడు నేను చెప్పేది ఒకటిను, నీ తప్పు లేదులే అవన్నీ, నా కర్మ అట్టుంది. నేను ఏం పని చేసినా అన్ని అపార్థాలు చేసుకుంటారు నన్ను. మొన్న కూడా ఒకటి జరిగింది, అనవసరంగా అపార్థం చేసుకున్నారు నన్ను. ఉన్ని కానీ మొన్న ఎవరో కొట్టినారంటే మమ్మ నిన్ను ఇయాలా. అది కూడా ఇట్లాదే అపార్థం అంటేనే అదే చెప్పిండేది నేను. ఏం లే, మొన్న జొన్న రొట్లు తినబుద్ధి అవుతుందినా మీ అత్త పోయి అంగడికి పోయి జొన్నలు తీసుకురాపో, ఆడించుకొచ్చి జొన్న పిండి జొన్న రొట్లు ఇది యాదెబ్బా నూనెంకాయ సారు వేసి తిందాము అనే. బాగుంటుంది కదా అని పోతే అంగిడికి జొన్నలు తెచ్చాకమ్మా తీసుకొని వస్తా అంటే ఆ ఓబులేసం లేదా మా ఇంటికి అంత దగ్గరలో దొడ్డితావా, ఆడ వస్తా అంటే నడుచుకొని కోళ్ళన్నీ ఉన్నాయమ్మాడ. జొన్నలు చూసి కౌర్లో పట్టుకొని వచ్చేది ఒక కోడి. నా కోళ్ళ అదో రకంగా చూసి పాప దీనంగా ఆకలి అవుతుందేమో అనుకుని నేను అట్లా అనుకొని జొన్నల కళ్ళు చూస్తుంది పాప ఆకలికి అవుతుందేమో అని జొన్నలు తీసి ఏ తినమ్మా. అది బాగా తినా, ఇట్లా జొన్నలు వేసేది ఓబులేదు చూసా. ఏరా నా కోళ్ళకు జొన్నలు వేసి కోళ్ళు ఎత్తపోతున్నావా దొంగ కోళ్ళు అని చెప్పి వాంచినాడు జాను. అయ్యయ్యో ఎంత పని ఆయమ్మ. ఇవ్వాలని కోలపా నా వ్యవస్థ ఇప్పుడు పాపం దానికే ఎత్తే దొంగ కోళ్ళు ఎత్తపోయే గింజలు ఎత్తండవు అని చెప్పి వాంచినారు పా. వాళ్ళు వాంచడంలో తప్పేం లేదులే మమ్మ. ఏం పట్లంటావు, నీ మగమే దొంగ కోళ్ళు పట్టేవాడు అక్కడున్నావు. వాళ్ళు మాట్లాడతావు కదమ్మా. ఉన్ని కానీ అత్త ఏమనలేదా? ఏంటికని లేదు, అంగడికి పోయి జొన్నలు తెమ్మంటే జొన్నలు తీసుకుని ఇంటికి రాకుండా ఊడతకేల ఊర్లో పెత్తనాలని చెప్పి మూతి పొడిచింది. నీకు అట్లా కాదు, చెలాక్ కాబట్టి మూతికి పెట్టాల్సిందే. మరి నీ కేల అబ్బా మడసానం తీసుకొని ఇంటికి పోకోకుండా కోళ్ళకి వేసినాడంట. కోళ్ళకి ఏం ఉద్దేశంతో వేసినావో. ఓబ్లేస్ గాడే మేలు కదా నీకంటేను. ఏముద్దేశంతో వేసినాడంటే ఏముద్దేశం ఉంటది, ఏం కోళ్ళు ఎత్తపోతానా నేనేమన్నా. మూతి పొడిచిన అత్త ఆటికి అన్నగవులే. ఓ ఇన్ని మాట్లాడుతానవి, దీంట్లో నా తప్పేమన్నా ఉంది అప్ప? తప్పు లేకుండా మిందికి వస్తాయిలేమమ్మ కొన్ని. ఏంటికి రావు, ఇప్పుడు నా తప్పు లేకుండా నువ్వు అనలేదా? అట్లా పోయి ఇట్లా పోయి నా కళ్ళ తిరుక్కుంది స్వామి. అందరూ అనే వాళ్ళే పాపము. ఉంది కాని మమ్మ, నాటుకోడి బాగుంటుందా ఫారం కోడి బాగుంటుందా? ఫారం కోడే బాగుంటుంది. ఏం తిక్కగిన పట్టిందా? ఎట్లా బాగుంటుంది ఫారం కోడి? తెల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. రంగు గురించి ఎవరు అడిగిరి, టేస్ట్ గురించి అడిగిండేది. నేను జాను ఫారం కోడి తిన్నా, నాటుకోడి ఎప్పుడు తినలే. అయినా మీ ఇంట్లో ఉన్నాయి కదా, ఒకటి కోసి బాగా మసాలా పెట్టించి భోజనానికి పిలుచు, తిని చెప్తా ఎట్లుండేది టేస్ట్. బాగున్నాడు మా తాత, టేస్ట్ చూసే కోడి గొయ్యిలంట. ఇంకెట్లా అనుకుంటావు? మేము కోసుకొని టేస్ట్ చూసుకోలేమమ్మో. అట్లా తప్పుడు ఏమడగలను.